వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొక్కసారి గుర్తిస్తున్నా. అలాంటి జెండా చూస్తే దేశ పౌరులే కాదు ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఏకైక జెండా భారతీయ జెండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మనందరం ఇక్కడ సమావేశమైంది. పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది, కోపం వస్తుంది, ఉద్వేగం వస్తుంది. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది. జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరనే భర్తని, కొడుకు ముందరనే తండ్రిని మతం పేరడిగి చంపేశారు. ఇదెక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. అలాంటి సంఘటన దేశం మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది. అంతేకాదు ఒక బాధ, ఒక పక్కన ఆవేదన కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డల నుదుట తిలకంతులు చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధానికి పోవడం లేదు. కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. అందుకని రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని ఎక్కడున్నా వాళ్ళ మీద మన త్రివిధ దళాలు ధైర్య సాహసంతో ముందుకు పోయినాయి. ప్రపంచ చరిత్రలో పాతికేళ్ల యువసుండే కుర్ర వ్యక్తిని మనం గుర్తుపెట్టుకుందాం, స్ఫూర్తిని తెచ్చుకుందాం. అలాంటి త్యాగదనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం